Is it beautiful, guys? It's very wet. ఇక్కడ వాటర్ వచ్చా కాలుతో ఇలా అని చూడు వాటర్ వచ్చాయా అయితే లోపలికి రా నువ్వు Because అది అక్కడ రూఫ్ ఉంది కదా అందుకే. Guys, this is I kept like this. It's very simple how to do. I'll show you guys. Just remove this and do like this. Take it, guys. Like this. No. Keep it in one handle. Then keep this side in the second. అలా అయితే నువ్వు ఆడొద్దమ్మా అయితే అక్క టర్న్ ఇప్పుడు నాన్నగారు బొమ్మరిల్ డాడీ అనమాట పౌడర్ ఎలా రుద్దాలో కూడా చూపిస్తారు అవదు ఏం పడలేదు ప్లేయర్ ఆఫ్ ద హౌస్ ఉఫు 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 ఎవరో ఆడాలి ఇప్పుడు హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నేను ఇంట్రో ఇలా చెప్పడం మానేద్దాం అనుకుంటున్నాను హలో గాయ్స్ అని ప్రణవి ఇలా పెడదాం అనుకుంటున్నా నా ఫోను ఎక్కడైనా పక్కన పెట్టి నేను అన్అటెండెడ్గా ఉంటే చాలు తీసుకెళ్ళిపోయి ఈ మధ్య చూడండి గాయస్ నేను ఇలా చేస్తున్నాను గాయస్ అని మొదలు పెడుతోంది నన్ను ఇమిటేట్ చేస్తోంది ఇప్పుడు పెద్ద అయిపోతుంది కదా ముద్దు రావట్లేదు కోపం వస్తుంది అనమాట బట్ చూసుకుంటుంటే మాత్రం సరదాగా అనిపిస్తోంది సో నిన్న ఈవినింగ్ కొంచెం వర్షం పడింది మా మ్యూజిక్ క్లాస్ క్యాన్సిల్ అయింది ఆన్లైన్లోనే అనమాట ఇంకా అని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను నేను యాక్చువల్లీ మా బోర్డు పైన మా ఇంకో చుట్టాలు ఉంటారు కదా మొత్తం మా బిల్డింగ్లో మేము ముగ్గురం ఫ్యామిలీస్ ఉంటున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ మేము సో ముగ్గురం ఇది పైకి వెళ్ళింది మొన్న బోర్డు నడుచుకుంటూ వెళ్ళలేదు మేము తీసుకెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆడుకుందామని సో అక్కడే ఉంది కదా నేను వెళ్తా అత్తతో ఆడుతుంది కింద సైకిల్ తొక్కోవడానికి వాటికి వాహనగా ఉండడం వల్ల పంపించలేదని చెప్పి నన్ను కూడా వచ్చేయమంటే ఇంకా నేను వెళ్ళాను అక్కడ యూనో క్యారమ్స్ అన్నీ కాసేపు ఆడుకుని ఇంకా డిన్నర్ అన్నీ అయిపోయాక పడుకోవడమే కదా ఇంకా పెద్దగా నైట్ రొటీన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఉంటుందండి ప్రస్తుతానికి ఏమి ఉండట్లేదు ఏమైనా ఉంటే లెఫ్ట్ ఓవర్స్ బ్రేక్ఫాస్ట్లోవి లంచ్లోవి అవే రిపీట్ చేసుకుంటున్నాం తప్పించి స్పెషల్గా ఉండట్లేదు ఉంటే ఖచ్చితంగా నేను షూట్ చేసి మీకే షేర్ చేస్తాను నాకు మీరు తప్ప ఎవరున్నారు చూసేయడానికి వీడియోస్ అండ్ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఒక రొటీన్ సెట్ అయిపోయాక దాన్ని బ్రేక్ చేయాలనిపించట్లేదు ఎస్పెషలీ వాకింగ్ విషయంలో మే 15th ఇప్పుడు ఎవరితో అయితే నేను యూనో అవి ఆడుతున్నానో తన బర్త్డే అయితే అందరం మా 3 ఫ్యామిలీస్కి కలిపి డిన్నర్కి తీసుకెళ్లారు హోటల్కి సో నేను ఎంత తినాలో అంతే తిన్నాను కానీ నాకు ఆ ఫుడ్ హెవీగా అనిపించింది నేను నిన్న 20 minutes కంటే ఎక్కువ వాక్ కూడా చేయలేకపోయాను యూజువల్గా 30 minutes 35 minutes దాకా చేసాను నేను ఫస్ట్ 20 minutesకే చాలా టైర్డ్ అయిపోయి హెవీగా అనిపించి నా లెగ్స్ నాకే కష్టం అనిపించింది అందుకని చెప్పి నైట్ ఎంత లైట్గా తినాలి అంటే అంత లైట్గా తిందాము రెగ్యులర్గా ఏం తింటున్నాను దోశ ఇడ్లీ టైప్సే అనుకుంటున్నాను నేను ఇంకా ఇవాళ అయితే నిన్న వర్షం వల్ల మార్నింగ్ సన్ రైజ్ కూడా రోజు కంటే ఒక 5 minutes లేట్ అయింది అండ్ ఫ్రెష్గా చాలా బ్యూటిఫుల్గా నావి హౌస్వి ఇంట్లో వేసుకునే చెప్పులు తేపోతే కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు
ఈ వాకింగ్ షూస్ కూడా కొనుక్కున్నాను. సో కంఫర్టబుల్గానే ఉన్నాయి అని అనిపిస్తుంది. నాకు ఓన్లీ ప్రాబ్లం నేను ఇలాంటి షూస్ కానీ స్టైల్గా ఉండే చెప్పులు కానీ వేసుకోకపోవడానికి నా మెట్టలు ఏవైతే ఉంటాయో అది నాకు నొక్కుంటుంది అన్న ఒక ఫోబియా బ్రెయిన్లో ఉందన్నమాట. దానివల్ల తప్ప ప్రత్యేకించి ఏం లేదు. సో బిఫోర్ వాక్ పిక్చర్ అది, ఆఫ్టర్ వాక్ పిక్చర్ ఇది. సో 45 మినిట్స్ దాకా ఇవాళ ట్రై చేద్దామని పట్టుదలతో, నిన్న 10 మినిట్స్ తక్కువ నడిచావు, ఇవాళ అది కవర్ చేయి అని నా బ్రెయిన్కి నేను చెప్పుకుని ఇవాళ అయితే వాక్ చేసి వచ్చిన తర్వాత ఈ క్లిప్ తీసుకుంటున్నా. గుడ్ మార్నింగ్. ఇవాళ టోటల్ 4000 క్యాలరీస్ బర్న్ చేసాము. ఇక్కడైతే 42 మినిట్స్ 24 సెకండ్స్ నడిచి 4015 స్టెప్స్ 300 క్యాలరీస్ బర్న్ చేసా. హార్ట్ రేట్ 0 ఎందుకంటే చేతిలో నుంచి తీసి వీడియో కోసం సోఫా మీద పెట్టాను కదా, అందుకని. సో టోటల్ డిస్టెన్స్ 3 కిలోమీటర్స్ పైన నడిచామండి. 3.3 కిలోమీటర్స్. ఇట్స్ గుడ్ కదా అనిపించింది నాకు కూడా. అండ్ ఇంకైతే ఇవాళ పూజ అవన్నీ చూసేద్దరు వచ్చేయండి. వెల్, పెసలు, అల్లం, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, దాంట్లో ఒక 2 స్పూన్స్ బియ్యమే యాడ్ చేశాను. సో దట్ మరి ముద్దగా కాకుండా దోశ లైట్గా క్రిస్ప్నెస్ వస్తుందని, స్టిక్ బైండింగ్ అవడానికి యూజువలీ. మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని అయితే 10 మినిట్స్ ఫ్యాన్ కింద హాయిగా కూర్చుంటాను. వాటర్ ఏమైనా తాగాలనిపిస్తే ఖచ్చితంగా తాగుతాను. తాగిన తర్వాత యూజువలీ స్నానం, పూజ. బట్ ఈ గ్రైండింగ్ ఈ పని ఉంది కాబట్టి ఇవాళ గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని మిక్సీ జార్ అంతా క్లీనప్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం అవన్నీ పెట్టుకున్నా. సో నాకు ఫ్రైడే, ట్యూస్డే, థర్స్డే అలా ఏముండదు. పువ్వులు ఉంటే ప్రతిరోజు నాకు పండగే అనిపిస్తుంది. సో ఈ మధ్య మేము తరచూ మా పాత ఇంటి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి హబ్సిగూడ, అక్కడ మంచిగా నాకు అలవాటు అయిపోయిన పూల వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తెచ్చేసుకుంటున్నాను. ఒక 1/4 కేజీ గులాబీలు, 1/4 కేజీ మన పసుపచ్చ చామంతులు మంచిగా అయితే పిండి గ్రైండ్ చేసేసుకున్నాను. ఈరోజు మాకు డిన్నర్కి కూడా ఇదే సరిపోయేలా ఉందని కూడా అనిపించింది. చూస్తున్నారు కదా, దీపం పెట్టుకుని నాకు వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుని గడపకు పసుపు రాసి కూడా బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఆ క్లిప్ని కొంచెం వెనక పోస్ట్ చేశాను, చూడొచ్చు. కనకాంబరాలు అమ్మ వెళ్ళి జస్ట్ ట్యూస్డే వెళ్ళింది అమ్మ. 2-3 డేస్కి మళ్ళీ ఎక్కువ పూసాయి. ఈరోజు కడితే మీకు రేపటి వీడియోలో షేర్ అయితే చేయొచ్చు, కడితే కనుక. పెద్దగా ఏమీ ముగ్గులు అయితే వేయలేదు ఇవాళ. కొంచెం నాకు సివియర్గా ఈ హీల్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాళ్ళవి, అందుకే ఎక్కువ నుంచుని స్ట్రెస్ అయ్యే పనులు చేయడం లేదు. యూజువలీ నాకు ప్లానింగ్ ఏదైనా కుక్ చేయాలంటే అట్లీస్ట్ ముందు రోజే నేను మెంటలీ ప్రిపేర్డ్గా ఉండాలి, లేకపోతే నేను చాలా కింద మీద అయిపోతూ ఉంటాను. దట్స్ ద ప్రాబ్లం. సో ముందు రోజు నేను డిస్కస్ చేసినప్పుడు ఇలాగ బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు అండ్ లంచ్కి బీరకాయ ఆర్ క్యాబేజ్ అంటే, లేదు ఆ పెసరట్నే వేసేసి ఎక్స్ట్రా నాకు బాక్స్లో ఇస్తే రైస్తో తింటాను, పెసరట్టు కూరలాగా సంథింగ్ అన్నారు. సో యూజువల్గా అలా నేను తినలేను. మా ఇంట్లో కందతో దోశలు వేస్తారు, పెసరట్టుతో వేస్తారు, దాన్ని అన్నంతో తింటారనమాట కూర టైప్లో. అందుకని ఓన్లీ వైట్ రైస్ అయితే కుక్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి దోశ వేసా. మా ఇంట్లో ఖచ్చితంగా అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి మ్యాండేటరీగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే నేను బిజినెస్ చేస్తాను అవి ఆర్డర్ మీద, ఖచ్చితంగా కొంచెం ఏదో మిగులుతుంది. అందుకని చెప్పి నేను ఇంకా సపరేట్గా పల్లీలు ఇట్లాంటివి మంత్లీ 2-3 చేసుకుంటామేమో, రెగ్యులర్గా అయితే ఉన్న వాటితో చేసుకుంటాం. అందుకే నాకు బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా స్మూత్గా ఉంటుంది, కష్టపడక్కర్లేదు. అండ్ పెసలు కంప్లీట్గా ప్రోటీన్ దొరుకుతుంది మనకి కాబట్టి చక్కగా ఇవాళ మంచి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. యూజువల్గా ఇది ఏదైనా సండే ఆర్ డిన్నర్లో చేస్తుంటే ఉల్లిపాయ, క్యారెట్, జీలకర్ర కూడా ఎక్స్ట్రా పైన అల్లం, పచ్చిమిర్చి, హంగామా అంతా ఉండేది. కానీ ఏమంటారు,
ఆఫీస్ టైంలో మా హస్బెండ్ ఆనియన్ తిని వెళ్ళరు. క్లయింట్స్తో మాట్లాడుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది తనకి అన్న ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదండి, ఆనియన్ స్మెల్ ఎంత మనం కుక్ చేసినా. అందుకని వద్దన్నారు రా ఆనియన్స్ అవంతా. సో బాక్స్లో కూడా దోశలో ఆనియన్ వేసినప్పుడు అది మనకి దోశని దాని టెక్స్చర్ మార్చేస్తుంది. అందుకని పెరుగు అన్నం, వైట్ రైస్, పెసరట్టు విత్ అల్లం పచ్చిమిరపకాయ డిప్ నేను ప్యాక్ చేసేసాను. ఇది ఇవాళ మార్నింగ్ 9 o'clock దాకా జరిగింది. నిన్న ఈవినింగ్ వర్షం పడినప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తూ. హోప్ మీకు కనుక నచ్చింది అనుకుంటున్నాను. ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా కామెంట్ చేయండి. మీరు మోటివేటింగ్గా కామెంట్స్ చేస్తేనే కదా నాకు ఏదైనా వీడియో పెట్టాలనిపిస్తుంది. అస్సలు కామెంట్ చేయడం మానేశారు మీరు అందరూ. నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి చూడండి అబ్బా, బీయింగ్ సుచి అని టైప్ చేసి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.